ఫ్రెండ్స్, ఇది 2016 పోలో డీజిల్ వెహికల్ వోల్క్స్ వ్యాగన్ వాళ్ళది. ఇది 1,05,000 కిలోమీటర్లు తిరిగింది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ లీకేజ్, హెవీగా ఆయిల్ లీకేజ్ అవుతుంది. అయితే 2-3 సార్లు కొద్దిగా రీవర్క్ చేసి చూశారు కానీ ఇది ఆగట్లేదు. అయితే మన దగ్గరకు వచ్చినాక టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి చూస్తే ఈ ఆయిల్ కూలర్ నుంచి లీక్ అవుతుంది. ఈ ఆయిల్ కూలర్ ప్రాబ్లం, డ్యామేజ్ అయింది ఆ సీల్. ఇప్పుడు కొత్త ఆయిల్ కూలర్ తెప్పించాము. ఈ ఒరిజినల్ పీస్ ఇట్లా ఉంటుంది, పాతది ఇది. ఇందులో ఈ ఆయిల్ ప్యాకింగ్ ఉంటుందిగా, ఓరింగ్, ఇందులో నుంచి లీక్ అవుతుంది. కానీ ఇందులో మాత్రం మనం ఏ విధమైన రీవర్క్ కానీ రిపేర్ కానీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇందులో డ్యామేజ్ వచ్చిందంటే, ఆయిల్ లీకేజ్ వచ్చిందంటే తీసేసి కొత్తది వేయాల్సింది. కానీ డీజిల్ వెహికల్స్లో 1,00,000 కిలోమీటర్లు దాటిన తర్వాత కొంచెం ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. అందులోటి ఫస్ట్ మనం 10,000 కిలోమీటర్ల వరకు మారుస్తూ ఉంటాం. ఆ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు పెంచాలి. అంటే రమారమి 8,000కి, 8 నుంచి 9,000 మధ్యలో మారుస్తూ ఉంటే ఆ ఆయిల్ చిక్కదనం అనేది ఉండదు. కాబట్టి త్వరగా సర్క్యులేషన్ ఉంటుంది. ఇటువంటి డ్యామేజ్లు కూడా మీరు అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.